నమస్తే అన్న. అన్న రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే నా పబ్లిక్ ఆయన కంపెనీ షేర్స్ 50% పబ్లిక్ కూడా ఖర్చు పెడుతున్నారు కదా ఆయన. అక్కడ వెళ్ళిపోయే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అన్న. ఇప్పుడు ఆయన అయితే ఎవరు విమర్శిస్తలేరు కదా అన్న. అవుతుంది వెళ్ళిపోయిన వల్ల అయితే ఆయన తోచినంత. ఇప్పుడు ఎవరిని కూడా మనం పర్టికులర్గా హెల్ప్ చేయమని ఎవరు అడగలేము కదా అన్న. మనం అడగలేము కదా. ఆయన తోచినంత నేను చేస్తాడు. ఇప్పుడు నా పరిస్థితికి నా తాతకు తగ్గట్టు నేను చేస్తా, ఆయన తాతకు తగ్గట్టు నేను చేస్తుండు. ఇవ్వచ్చు. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఇవ్వచ్చు అని అనుకుంటా. ఒక సామాన్యునికి ఒకప్పుడు ఆయన ఒక రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఒక చిన్న సీన్ చూసిండు. అదే ఒక బైక్ పైన కింద పడి యాక్సిడెంట్ చనిపోవడం అని. దానివలన ఇంత సాధారణ మనిషికి అతని బడ్జెట్ లో ఒక కారు ఇవ్వాలని చెప్పి ఒక చిన్న ₹1,00,000 ఒక టాటా రతన్ టాటా గారు నాయనో కారు కనుక్కున్నారు. దానివల్ల ఇప్పుడు ఎంతో రిలీజ్ అయ్యి చాలా మంది తీసుకున్నారు. సామాన్యుడు కూడా నాకు ఎన్నో డబ్బులున్నా ఒక పేదవాడి గురించి ఆలోచన చేసి అతనికి ఒక లో బడ్జెట్ లో వాళ్ళకి ఒక కార్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లా మీరు చెప్పినట్టు అట్లా అదే చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి మెయిల్ చేస్తారు. ఇవ్వాలనేది నా అభిప్రాయం. నమస్తే అన్న. హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన ఖచ్చితంగా భారతరత్నకు అర్హుడే. ఎందుకంటే ఇప్పుడు టాటా ట్రస్ట్ ద్వారా సామాన్యులకు కానీ పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ చాలా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఎయిర్ ఇండియా స్టార్ట్ చేసింది వాళ్ళే. భారతదేశంలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది వాళ్ళే. ఇంకా స్టీల్, టాటా స్టీల్ భారతదేశంలో ఆ రోజులు అందుబాటులో లేని రోజుల్లో కూడా స్టార్ట్ చేసింది ఆయనే. అంతేకాక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్ అనేది ఒక ఎఫర్డబుల్ కాదు. అది నార్మల్. ఇప్పుడు ఈ రోజుల్లో ₹1,00,000 బైక్ రాని రోజుల్లో ₹1,00,000 కారు ఎవరన్నా అనుకున్నారా? అట్లాంటి అందించడం కానీ. టాటా ప్రొడక్ట్ అంటేనే క్వాలిటీ, నమ్మకం. జనాలు టాటా వాళ్ళు ఒకటి ఏదైనా రిలీజ్ చేశారంటే నమ్మకంతో ముందు తీసుకుంటారు. టాటా బ్రాండ్ని చూసి తీసుకుంటారు. అంత నమ్మకానికి ఏర్పరచడంలో ఈయన రతన్ టాటా గారు చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ వాళ్ళు స్థాపించింది అయినా సరే దాన్ని కంటిన్యూ చేయడం భారతదేశానికి సంబంధించి నెంబర్ 1 బ్రాండ్ గా ఎదిగింది. ఆయన కీలక పాత్ర చాలా ఉంది. సో ఆయనకి ఖచ్చితంగా అర్హుడే. సామాన్యుల కోసం ఆయన ఏం చేశారని చెప్పుకోవచ్చు. సామాన్యులు అంటే ఇప్పుడు టాటా ట్రస్ట్ ద్వారా విద్యను అందించినా వైద్యాన్ని అందించినా కానీ సామాన్యులకే అందిస్తుంది ఆయన. ఇప్పుడు ఇందాక ₹1,00,000 కార్ ఏమొస్తుంది, ఈ రోజు ₹1,00,000 స్కూటీయే రావట్లేదు. కార్ వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఒక చిన్న ఆటో, సామాన్యుడు ఆటో కొనుక్కోవాలన్నా కూడా 4 లక్షలు 3 లక్షలు అవుతుంది. కార్ ఎట్లా వస్తుందన్న? కానీ ఏంటంటే ఎఫర్డబుల్ ప్రైస్ లో సామాన్యులకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపంతో ఆయన చేసింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ కానీ లేకపోతే మిగతా డొనేషన్లు కానీ ఇప్పుడు టాటా ట్రస్ట్ ఉంది. అరౌండ్ 70% to 80% ప్రజలకి వెళ్తుంది. ఆయన ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళకి తిరిగి చెందాలనే ఉద్దేశంతోనే కదా ఇచ్చింది. సో ఆయన ఖచ్చితంగా అర్హుడు. అందులోనూ నేను ఒకసారి విన్నాను, ఆయన హరీష్ సాల్వే గారు ఎవరో చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఈయన అంటే ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే బ్రిటన్ లో ఆయనకి ఏదో హానర్ ఆఫ్ గాడ్ ఏదో సంథింగ్ ఒక అవార్డు ఇవ్వాలి. అది బ్రిటన్ రాణి గారు రాజు గారు ఎవరు ఉన్నారో ఆయన ఇస్తానని చెప్పి ఫలానా డేట్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి నీకు ఇట్లా ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా రావాలి, మీకు ఆ అవార్డుతో మేము సత్కరించుకోవాలనుకుంటున్నాం అంటే ఆ రోజు రతన్ టాటా గారు వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన కుక్కకి ఇంట్లో ఒక ఏదో పేరుంది అని మర్చిపోయాను, ఆ కుక్కకి బాగలేదంట. చాలా విశ్వాసం గల కుక్క. దానికోసం అంత హానర్ అంటే బ్రిటన్ యువరాజు ఇచ్చే హానర్ కన్నా ఇక్కడ నా దగ్గర ఉండి నాకు విశ్వాసంగా ఉండేది నాకు ఎక్కువ అని ఆయన వెళ్ళలేదంట. అంటే ఆయన యొక్క దాతృత్వం కానీ ఆయన యొక్క మనస్తత్వం కానీ మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. అంటే అది గొప్ప పదవి, ఆ అవార్డే గొప్ప. కానీ ఆయన దాన్ని కూడా వదులుకొని కుక్క కోసం ఉన్నాడంటే మరి అది గొప్ప మనస్తత్వం ఉన్నోళ్ళు మాత్రం ఉండగలరు. అదే మన పోటోళ్ళు అయితే ఆయన ఎవరు ఇస్తున్నారంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తాం, చిన్న వాటిగా మనం పొంగిపోతాం. అట్లాంటిది బ్రిటన్ నుంచి అంత గొప్ప అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అదను ఆయన అంటే చదివాను, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. కానీ ఆయన ప్రేమించిన అమ్మాయి కోసం తర్వాత అంటే నేను ఆ అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయిని చేసుకుంటాను అనుకున్నాడు. బట్ ఆమె ఏదో కారణాల వల్ల వెళ్ళిపోయింది, చేసుకుంది, వేరే పెళ్లి చేసుకుంది. కానీ ఆయన జీవితాన్ని కూడా పెళ్లి చేసుకుని ఉండిపోయాడు. అంటే ఆయనకి ఒకటి ఇది మనం చేద్దాం అనుకుంటే ఆమె మోసం చేయొచ్చు, కానీ నేను నిజంగానే ప్రేమించాను, సో నా మనసు చేసుకోలేదు.
అంటే అందరికి ఉండదు కదా ఈ రోజుల్లో చూస్తున్నాం కదా. సో ఆయనకి ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే చాలా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఇంకా సమాజ సేవ చేసి ఇప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళకే మొన్న ఇచ్చారు రీసెంట్ గా. చాలా మంది పటేల్ గారికి కానీ లేకపోతే అంబేద్కర్ గారికి కానీ ఇంకా చాలా మందికి మొన్న ఇచ్చారు అవార్డు అనేది వస్తుంది. ఇంకా ఇప్పుడు సచిన్ గారికి ఇచ్చారు, అట్లానే ఆయనకు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఆ రాజకీయ కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పద్మభూషణ్, పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ ఇట్లాంటి అవార్డులన్నీ కూడా రీసెంట్ ఒక 10 సంవత్సరాల నుంచే మనకు తెలిసింది సామాన్యులకు కూడా ఇస్తారు ఇట్లాంటి అవార్డులని. అంతకుముందు చూసుకుంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి కానీ స్పోర్ట్స్ స్టార్లకు కానీ లేకపోతే సినిమా హీరోలకు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళకి బిజినెస్ మ్యాన్లకి. బట్ పేదవాళ్ళకి కూడా ఇస్తారని మనకు తెలియదు. ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఇప్పుడు మనకి ఇక్కడ రామయ్య అని ఆయన చెట్లు నాటుతాడు, ఆయనకి కేరళలో వనమూలికలతోటి వైద్యం చేసే ఒక పేదావిడికి, ఇక్కడ మొగిలి ఆయన కానీ ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది అట్టడుగున ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి కూడా ఇస్తారని మనకు తెలియదు, కానీ తెలిసింది. అట్లానే ఈయనకు కూడా ఖచ్చితంగా ఇస్తారు, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే భారతరత్న అనేది చనిపోక ముందు చనిపోక తర్వాత అనేది కాదు. అది భారతరత్న అంటే అతను భారతదేశానికి మన దేశానికి చేసిన సేవల గురించి అత్యుత్తమమైన సేవలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఒక రంగంలో కానీ ఏదైనా ఇప్పుడు సచిన్ గారు బతికే ఉన్నారు, ఆయనకి ఇచ్చారు కదా, అట్లానే మనకి ఖచ్చితంగా టాటా గారికి అయితే ఇస్తారు. ఈ లోపే ఇస్తారు అనుకుంటున్నాను. బట్ అదంతా కంప్లీట్లీ డిపెండెంట్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా అర్హుడు 100కి 100 పాళ్ళు.